పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి చేశామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పనికిరాదనడం సరికాదన్నారు మహేష్ రెడ్డి. గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం ఏదో పెద్ద తప్పు చేసింది, కేసీఆర్ పెద్ద తప్పు చేసింది అని ఒకటి నెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండ్రు. దాన్ని మరమ్మతులు చేయాలి. మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పిదమా, ఎవరు తప్పిదం, దాని మీద ఎంక్వైరీ చేయండి. తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. తప్పకుండా ఇది కావాలని ఇవాళ బీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపియొద్దు, రైతుల మీద చూపియొద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి కూడా 2015లో ప్రారంభించిన సంగతి మనం అందరూ కూడా తెలుసు. మరి గడిచినటువంటి ఈ 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో అనేక కేసులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో కేసులు వేసారు, మనం అందరం కూడా చూసినాం. కేంద్రం కూడా మరి దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరి మనకు అడ్డు తగులుతున్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. అయినా కూడా ఆ పనులు ఎప్పుడు ఆపకుండా మొన్ననే మనకు అన్ని ట్రిబ్యునల్లో కానీ అన్నిట్లో కూడా కేసులు అయిపోయినాయి. అది అయిపోయిన తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ పెట్టడం, మరి 5 ఏదో రిజర్వాయర్నే కంప్లీట్ చేసిన ఒక లచ్చిందేపల్లి తప్ప ఆ 5 కూడా దాదాపు 70-80% కంప్లీట్ అయినాయి. మరి నిన్ననే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళందరూ కూడా చూసిండ్రు. మరి నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఒక కాలువలే పెండింగ్గా ఉన్నాయి. అవి కూడా ఎన్నికల